హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు సామ్ అండ్ విత్ దై వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఐ నో ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ యూట్యూబ్లో లాంగ్ వీడియో పోస్ట్ చేయడం అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయడం. అండ్ కొన్ని డేస్ నుంచి నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నా. నన్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కిన వాళ్ళకి ఆల్మోస్ట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ వీక్లీ 1 లాంగ్ వీడియో అయితే పక్కా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది మీకు థంబ్నైల్లో చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఈవినింగ్ రొటీన్ చూపించబోతున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నా వర్క్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఈరోజు ట్యూస్డే అనమాట. నేను పూజ చేస్తాను కొన్ని అండ్ అవన్నీ ఏమేమి చేస్తాను ఏంటి అనేది వ్లాగ్లో చూపిస్తాను. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. బాయ్, సీ యూ ఇన్ ద వ్లాగ్. హాయ్ గాయ్స్, సో ఇక్కడ నుంచి నేను మ్యాక్స్ వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ నా పేరు సంకీర్తన అండ్ మై హస్బెండ్ నేమ్ ఇస్ ఉతాయి. సో శామ్ అంటే నేను, ఉద్దు అంటే మా హస్బెండ్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. అండ్ నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే బ్లాగ్ షూట్ చేశాను నేను. సో నేనైతే ఫస్ట్ హెడ్ బాత్ చేసేసి ఎప్పుడు ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేస్తాను స్నానం చేయగానే, ఎందుకంటే ఇంట్లో కూడా ప్రసాదాలు పెట్టాలి కాబట్టి. సో ఇక్కడ నేను ఫస్ట్ అటుకులు బెల్లం పెట్టాను కదా, అది వినాయకుడి ప్రసాదం గుడికి తీసుకెళ్ళడానికి. అవి ఇక్కడ నేను బాక్స్లో కూడా పెడుతున్నాను కదా, నువ్వుల లడ్డు సుబ్రహ్మణ్యం స్వామికి. ఎవ్రీ ట్యూస్డే మేము సుబ్రహ్మణ్యం స్వామి పూజ చేస్తాం. సో ప్రసాదాలు అయితే 5 లడ్డూస్ గుడికి, 2 లడ్డూస్ ఇంట్లోకి అయితే చేసేస్తాను. గుడికి తీసుకెళ్ళినప్పుడు మ్యాండేటరీ ఇంట్లో కూడా నేను ప్రసాదం పెడతాను. సో ఇక ఇంట్లో పూజకి అయితే ఇక టకటక నేను మా అత్తయ్య గార్డెన్ అనమాట పైన. సో అన్ని రకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఎక్కువ హైబిస్కస్ ఫ్లవర్స్ పెట్టుకుంది అండ్ టొమాటోస్ చాలా ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా లాంగ్ వీడియో చేస్తాను ఏమేమి ట్రీస్ ఉన్నాయి ఏంటి అనేసి. సో తొందరగా అయితే ఫ్లవర్స్ అయితే తీసుకొని ఇక నేను కిందకైతే వచ్చేస్తున్నా. ఇక మీకు లైట్గా అయితే ఓవర్ వ్యూ ఆఫ్ ద గార్డెన్ అయితే చూపించేసా అక్కడ. ఇక మొత్తం అయితే ఆర్గనైజ్ లేవు, ఇప్పుడిప్పుడే మొత్తం సెట్ చేస్తున్నాం. మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసినప్పుడు మా అత్తయ్య అప్పుడు మీకు చూపిస్తా. పాలకూర అవి కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆకుకూరలు, గోంగూర ఇవన్నీ కూడా పెట్టిందనమాట. ఇవి రకరకాల కంపోస్ట్లు అవి ఇవి తయారు చేస్తుంటుంది. చూసారా పెద్ద హైబిస్కస్, ఇవన్నీ గార్డెన్లో అనమాట. సో ఇంక ఇవన్నీ తీసుకొని అయితే నేను కిందకి వెళ్ళిపోతున్నా. మాది మొత్తం టెర్రస్ గార్డెన్, మొత్తం టెర్రస్ పైన చేశారు అత్తయ్య. కొన్ని కింద కూడా ఉన్నాయి కానీ బట్ మ్యాక్స్ ఉన్న ట్రీస్ అన్నీ టెర్రస్ పైననే అనమాట. ఇక్కడ నేనైతే ఇవి హైబిస్కస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ స్టోర్ చేసి పెడతాము. లాస్ట్లో అవి మంచిగా ఎండాక మేము ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట వాటితోటి. ఇక్కడైతే నేను తొందరగా క్లీన్ చేసేసి ఇక మొత్తం అన్నీ సెట్ చేసేస్తున్నా అనమాట. ఇంట్లో మేము ఫ్లవర్స్ ఏదున్నా కూరగాయలు వేస్ట్ కానీ అయితే పడేయము, ఎందుకంటే ఇవి చెట్లకి కంపోస్ట్ కింద వాడతారు అత్తయ్య. సో ఎగ్ షెల్స్ కానీ ఇట్లా ఏది ఉన్నా సరే విల్ స్టోర్ ఇట్. సో అవన్నీ కంపోస్ట్ అయ్యాక విల్ యూస్ ఫర్ ట్రీస్ అనమాట. ఇంక ఇంట్లో పూజ అయితే తొందరగా కంప్లీట్ చేసేసుకొని ఇక తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నా. యాక్చువల్లీ ఎప్పుడు పూజ మామయ్య చేస్తారు, ఇక మామయ్య వాళ్ళు ఊరికెళ్ళారని చెప్పి డ్యూటీ నాకు పడింది. సో ఈవినింగ్ అయితే నేను చేస్తాను మ్యాక్స్, బట్ మార్నింగ్ ఎవ్రీడే దీపం మా ఇంట్లో మామయ్య పెడతారు పెద్దాయన. సో మ్యాక్స్ మేము ఈవినింగే గుడికి వెళ్తాము పూజ చేయడానికి, ఎందుకంటే మార్నింగ్ మేము పూజ చేస్తూ ఉంటాము, ఎవరో ఒకరు మధ్యలో వస్తూ ఉంటారు. సో అంటే అంత హార్ట్ఫుల్గా చేసినట్టు అనిపించదు. మనం చేస్తూ ఉంటే ఎవరో ఒకరు, ఆబ్వియస్లీ అది గుడి, ఇక ఎవరొకరు వస్తూనే ఉంటారు, కానీ మనం చేసినట్టు మనకు కూడా పీస్ఫుల్ ఉండాలి కాబట్టి మేము పూజ అయితే మ్యాక్స్ ఈవినింగే చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ మధ్య. సో ఇక్కడైతే నేను మొత్తం పూజ ఫినిష్ చేసేసుకున్నా అండ్ ఆరతి కూడా ఇచ్చేసాను. అక్కడ మా బుజ్జి వెంకటేశ్వర స్వామి చూసారా, అది రీసెంట్గా పర్చేస్ చేసాం, చాలా బాగుంది. ఖజానా జ్యువెలర్స్, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అండ్ మా అక్కడ ఇయర్ హెడ్ కూడా ఉన్నాడు అక్కడ. అండ్ ఇప్పుడైతే నేను నెక్స్ట్ ఇంకా కుకింగ్ జోన్కి అయితే వచ్చేసా. ఇప్పుడైతే నేను వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా.
సో ఇక్కడ పాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకొని షాజీరా, లవంగ, ఇలాచీ, చెక్క, బిర్యానీ ఆకు నేను సింపుల్గా వేసుకున్నా అండ్ బిర్యానీ పువ్వు కూడా వేసుకున్నా. అది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నా. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఆనియన్స్ వేగిపోయాక చూసారా లైట్ బ్రౌనిష్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసి పచ్చివాసన పోయిందాక వేయించేసుకున్నాక దాని తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేసేసేయాలి. మీ దగ్గర ఏముంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఆలు ఉన్నా కూడా నేను వేయలేదు, ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ ఇవే నాకు హెవీ అనిపించేసినాయి. సో ఈ 3 వెజిటేబుల్స్ అయితే నేను చేసుకుంటున్నా. అండ్ చిన్న సైజ్ టమాటోస్ అయితే 2 వేసుకున్నా, పెద్ద సైజ్ ఉంటే ఒకటి సరిపోతుంది. అండ్ ఇక్కడ పుదీనా మా గార్డెన్లో, అందుకే అలా చూపిస్తున్నా అనమాట. సో ఇవి మంచిగా ఏగిపోయాక కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. అండ్ షాహీ బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా కొంచెం కొంచెం. యాక్చువల్గా అయితే నేను పులావ్ టైప్లో చేస్తే కారం ఇంకా ధనియాల పొడి ఇవన్నీ వేస్తాను. బట్ ఈసారి సింపుల్గా చేయాలనుకుంటున్నా, ఎక్కువ చేయాలనిపించలే హడావిడి. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను వీకెండ్కి అయితే ఆల్మోస్ట్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అందరు ఫ్రీ ఉంటారు అని చెప్పి. సో నేను అందుకే మ్యాక్స్ ఇది వీకెండ్కే పోస్ట్ చేస్తాను. షూట్ చేయడం అయితే ట్యూస్డే వ్లాగ్, బట్ ఐ విల్ పోస్ట్ ఎట్ వీకెండ్. సో ఇంక నేను జర చిల్ అయ్యి బోన్విటా తాగే లోపల బిర్యానీ కూడా ఆల్మోస్ట్ ఉడకనికి వచ్చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ డన్, కుకింగ్ అయితే అయిపోయింది. గోంగూర కూడా గుడి నుంచి వచ్చాక దాన్ని లైట్గా స్మాష్ చేసేసుకుంటా. సో కుకింగ్ డన్. విత్ ఆల్ ద వర్క్స్ ఇంట్లో అయితే ఇక ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. పూజ, కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇక మిషన్ కూడా అయితే ఆన్ చేసేసిన. ఇంక ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోవాలి. మా హస్బెండ్ కూడా వచ్చేసాడనమాట. ఇంక తొందరగా చిక్క రెడీ అయిపోయి చిక్క పోయి చిక్క వచ్చేద్దాం. చలో లెట్స్ గో టు టెంపుల్. ఇంక ఇక్కడైతే నేను టెంపుల్కి వెళ్ళడానికి మొత్తం సామాన్లన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నా. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఆల్మోస్ట్ ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఉరుకుతూ ఉన్నామన్నమాట తొందరగా. తమలపాకుల చెట్టు మా ఇంటి కింద ఉంటుంది, తమలపాకులు కూడా ఇంట్లోనే అనమాట. సో ఇంకా మేమైతే బండిలో అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా గుడి దగ్గర రోడ్ వేస్తున్నారు, చక్కగా లేకుండే, అందుకే నేను వీడియో కూడా ఎక్కువ తీయలేకపోయినా. అండ్ టైం కూడా అయిపోతుండే, ఎక్కువ షూట్ చేయలే పూజా విధానం మొత్తం. ఇక లాస్ట్లో మీకైతే ఈ చిన్న వీడియో తీసైతే పెట్టేశాను. ఆల్మోస్ట్ సుబ్రహ్మణ్యం స్వామి పూజ అందరికీ తెలిసే ఉంటుంది. కడిగి కదా అందులో పెట్టింది నువ్వు? దాంట్లో కడిగి పెట్టాం, జస్ట్ కోసి పెడతాం. ఓ మై గుడ్నెస్. ఆల్రెడీ నువ్వు కోసిందానే మళ్ళీ వస్తున్నావు. సన్నగా తురుముతున్నామమ్మా, సన్నగా తురుముతున్నా, సన్నగా. సో ఇక్కడైతే మా ఆయన రైతా ప్రిపేర్ చేస్తున్నాడు. అండ్ గోంగూర నేను కొంచెం క్వాంటిటీ అది కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయింది, అందుకే దాన్ని కొంచెం దగ్గరికి చేద్దామని నేను స్టవ్ పైన పెట్టి అది చేస్తున్నా. పాపం మా ఆయన కొన్నిసార్లు మంచిగా హెల్ప్ చేస్తారు. ఇంకా రైతా అయితే ప్రిపేర్ చేయమని అడిగా, సర్లే చేస్తా అని చెప్పి చేస్తున్నారనమాట. సో ఇక ఇంటికైతే వచ్చేసాం, ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఇంక అందుకే తొందర చేసేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఇక తినేసేయాలి తొందరగా, ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. సో మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది నా ఛానల్ అనేది. రైతా వెజ్ బిర్యానీ ఏ అండ్ తిననీకి మా ఆయన రెడీగా ఉన్నాడు. సో గోంగూర చట్నీ అనమాట, అది గ్రీన్ కలర్లో ఇన్స్టెంట్ గోంగూర చట్నీ రెసిపీ కూడా ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసేసేయండి. సో నేనైతే మ్యాక్స్ ఇట్లా బిర్యానీస్, చికెన్ బిర్యానీ కానీ ఇట్లా ఏదున్నా ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఏంటంటే గోంగూర చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సో బీయింగ్ అన్ ఆంధ్ర పర్సన్ నాకు కూడా గోంగూర ఇష్టం అనమాట. సో ఇంట్లో ఉంటే మ్యాక్స్ ట్రై చేస్తాను అనమాట, గోంగూర చేయడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడైతే ఇక తినేసినాక డైలీ నైట్ రొటీన్ ఏంటంటే మా స్టవ్ అండ్ కౌంటర్ టాప్ రోజు క్లీన్ చేసుకుంటాం ఇంట్లో అందరం. మాకు అది ఒక రొటీన్ అయిపోయింది, ఎందుకంటే మార్నింగ్ లేచినాక జర పీస్ఫుల్గా కుకింగ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఏం పని లేదు, జస్ట్ కుకింగ్ మాత్రమే అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. మ్యాక్స్ లేడీస్ ఎవరైనా సరే నైట్ క్లీన్ చేసుకోవడానికి చూస్తారనమాట, అంట్లు కూడా ఏం పెట్టుకోకుండా మార్నింగ్ కల్లా క్లియర్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలన్నట్టు. సో కౌంటర్ టాప్ అయితే క్లీనింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇక బట్టలు అయితే ఆరేసేసేయాలి, మిషన్ అంతా అయిపోయిందనమాట. మాదైతే ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది హౌస్. సో మార్నింగ్ ఎండ బాగా వస్తుంది కాబట్టి నేను మిషన్ కూడా నైటే వేయడానికి ట్రై చేస్తాను,
ఎందుకంటే నాకు మార్నింగ్ కల్లా మనం లేచి కాసేపు అయ్యే లోపల అది ఆరిపోతాయి, ఇంకా ఫోల్డ్ చేయడానికి కూడా తొందరగా అయిపోతుంది అన్నట్టు. అందుకని నేను మార్నింగే నైటే ఏదున్నా చేయడానికి ప్రిఫర్ చేసేసుకుంటా. నైట్ ఎంత లేట్ అయినా సరే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని పడుకుంటా, ఎందుకంటే మార్నింగ్ లేట్ అయినా జర్రంతా ఫరక్ పడదు కాబట్టి. సో ఏదున్నా నైట్ కంప్లీట్ చేసేసుకోవాలి మాకు వర్క్స్ అన్నీ. సో అదనమాట నా ఈవినింగ్ టు నైట్ రొటీన్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ సుబ్రహ్మణ్య పూజ విధానం కూడా కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. That's it for today vlog, guys. If మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ నొక్కండి, సో దట్ నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పటికే నేను 3-4 డేస్ నుంచి షార్ట్స్ అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో యా, దిస్ ఇస్ మై ఫైనల్ రిస్టార్ట్ ఆఫ్ యూట్యూబ్ వీడియో. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా, అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేసేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా, బాయ్, టాటా, లవ్ యూ, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.